నిప్పంటుకుంది బాబోయ్, దాని నుంచి పొగ వస్తుంది అంటే అమ్మో. చింటూ త్వరగా దానిపైన నీళ్లు చల్లు. అగడం బగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దమ్దమాదం. ఎవడు ఆ బుద్ధి లేనివాడు? ఓ అటెండెన్స్ అంకుల్. అటెండెన్స్ అంకులా? ఈ అంకుల్ సంవత్సరానికి ఒకసారి జీన్లందరి అటెండెన్స్ తీసుకోవడానికి వస్తారు. అందరూ వారి వారి మాస్టర్ దగ్గర ఉన్నారా లేదా అని చెక్ చేయడానికి. జింటూ, నీకెంత ధైర్యం? నువ్వు నా మీదే నీళ్లు వేస్తావా? నేను నీకు రిజిస్టర్లో ఆబ్సెంట్ వేసేస్తాను చూడు. సారీ అంకుల్, నేను అలా కావాలని చేయలేదు. ఫెదర్ 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 ఆఫ్ ఆల్ వెదర్. రిజిస్టర్ ని తీసుకొని జింటూ పేరుని రాసేద్దాం. అంకుల్, మీకు తినడానికి తాగడానికి ఏమైనా కావాలా? తడిపేశావు కదా, నేను నీ సంగతి చెప్తాను జింటూ. నువ్వు నాతో పాటు రా, నేను నీకు తెక్క కుదురుస్తాను. వీర్, నేను కాసేపట్లో వచ్చేస్తాను. ఏ రోజు ఆ అటెండెన్స్ అంకుల్ జింటూను మాత్రం వదిలిపెట్టాడు. పద వీర్, బయటికి వెళ్ళి మనం ఆడుకుందాం. చుల్బుల్ ఇప్పుడు ఆడుకోవడం కాదు, స్కూల్ కి వెళ్ళే టైం అవుతుంది. పద వెళ్దాం. బాగా ఆకలిగా ఉంది. వీర్, కాస్త క్యారెట్ లాంటివి ఇప్పించవచ్చు కదా. తాతయ్య మార్కెట్ కి వెళ్ళారు. ఆయన క్యారెట్లు తీసుకుని వస్తూ ఉంటారు. మన దగ్గర కూడా ఆ మ్యాజిక్ ఫెదర్ ఉంటే బాగుండేది. అప్పుడు నేను కూడా మంత్రం చెప్తే చాలు. వీర్, ఆ జిన్ అంకుల్ ఏ మంత్రం చెప్పారు? ప్లీజ్ అదేంటో చెప్పొచ్చుగా. నేను ఆ జింటూ చేత ఆ మ్యాజిక్ ఎల్లో ఫెదర్ తెప్పించుకుని ఆ మంత్రాన్ని చెప్పి నాకు కావలసిన క్యారెట్లు తెప్పించుకుంటాను. చుల్బుల్, నువ్వు ఉన్నావా? ఎప్పుడు మొండికేస్తూ ఉంటావు. సరే సరే విను, ఆ మంత్రం కేవలం నీ కోసమే చెప్తాను. ఫెదర్ 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 ఆఫ్ ఆల్ వెదర్. త్వరగా క్యారెట్లను తయారు చేసి వెంటనే చుల్బుల్ కి తినిపించేసేయ్. వీర్, వీర్.